శివమలాల స్నిప్పెట్స్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా 20 days టు గో. హాయ్ ట్యాగ్ తెలుగు వ్యూవర్స్, నేను మీ శివమలాల. శివమలాల స్నిప్పెట్స్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇది మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆగస్టు 22న వచ్చే ఆయన పుట్టినరోజు కోసం ఒక సపరేట్ కార్యక్రమం లాగా శివమలాల స్నిప్పెట్స్ అని చెప్పేసి చేస్తున్నాను. దీనిలో భాగంగా చాలా చిన్న చిన్న విషయాలు, ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన కెరీర్లో జరిగిన అద్భుతమైన విషయాల గురించి, ఆయన సినిమాలకు సంబంధించిన టాపిక్స్ గురించి, ఆయన దర్శకుల గురించి, ఆయనకు వచ్చిన అవార్డుల గురించి, రివార్డుల గురించి, వీటన్నిటి గురించి చాలా తక్కువ వ్యవధిలోనే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే శివమలాల స్నిప్పెట్స్ అంటున్నాను. వీటికి సంబంధించి ఒక్కో రోజు ఒక్కో స్నిప్పెట్ ఖచ్చితంగా అందిస్తాం. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 o'clock కల్లా ఖచ్చితంగా మా ఛానల్లో మెగాభిమానులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఒక వీడియోని మేము పోస్ట్ చేస్తాం. ఈ 20 రోజుల పాటు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్కడ మిస్ చేయకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ మేము చేసిన ప్రయత్నంలో కూడా ఇంకా కొంత ఏదో అక్కడ మీరు మిగిలింది, ఇది మిస్ అయింది అంటే కూడా నిరభ్యంతరంగా చెప్పవచ్చు. మేము కూడా మా తప్పులను సరి చేసుకుంటాం. ఆయన గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఏదైనా ఒక విషయం అన్నీ తెలిసినప్పటికీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఓహో, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇలా ఉండిందా అని చెప్పేసి మనందరం ఆలోచించే దూరంలో ఉంటాం. అందుకనే ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో శివమలాల స్నిప్పెట్స్ అనేది కనుక చూస్తూ ఉండండి. మెగాభిమానులందరూ కూడా పండగ చేసుకుందాం. ఇట్లాంటి ఓన్లీ మెగాస్టార్ పుట్టినరోజే కాదు, శివమలాల స్నిప్పెట్స్లో భాగంగా ఒక మెగాస్టార్ చిరంజీవి గారి గురించే కాదు, సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖల్లోని అత్యద్భుతమైన డేస్ గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి కానీ ఖచ్చితంగా ఒక్కొక్క సందర్భం గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఆ సందర్భానికి తగ్గట్టుగా దాన్ని లింక్ చేస్తూ ఒక్కోటి మాట్లాడతాను. ముఖ్యంగా అతి దగ్గరలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి ఆగస్టు 22వ తారీఖు కోసం బెస్ట్ 20ని సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ఒకటి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అలాగే నాగార్జున గారి పుట్టినరోజు ఆగస్టు 29, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ ముగ్గురు హీరోలే దాదాపు ఒక 10 రోజుల గ్యాప్లోనే రావడంతో వీళ్ళ ముగ్గురి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కరి వీడియోని ఒక్కొక్కరికి సపరేట్గా ఇస్తుంటాను. చిన్న కథలు, కొత్త కథలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది అవునా అనుకుంటొచ్చు, కొంతమంది భలే ఉండే అనుకోవచ్చు. ఇలాగా రకరకాల వేరియేషన్స్ మనకే చాలామందికి ఉంటాయి. వాళ్ళందరి కోసం సరదాగా తెలిసిన విషయాలైనా తెలియని విషయాలైనా ఒక కూర్పుతోని చెప్తాను. అందుకనే వీటన్నిటిని శివమలాల స్నిప్పెట్స్ అనే పేరుతోని ట్యాగ్ తెలుగులో ప్రజెంట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక హీరోకి సంబంధించి చెప్తూనే ఉంటాను. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి డే 1ది ఏం చెప్తున్నానో చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శివమలాల.